హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వాడపల్లి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వాడపల్లికి నేను తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళానండి. మూడింటికి వెళ్ళి 6 దిగిపోయామండి. 6:30 దిగిపోయాక అక్కడ ఆటో మాట్లాడుకుని ఫ్రీ బస్సులు ఉంటాయండి. ఫ్రీ బస్సులు కూడా చూసాము, కానీ మాకు దొరకలేదు. అందుకే ఇంకా మేమేమో ఆటో మాట్లాడుకొని స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు వరుసగా ఉంటాయండి. ఫ్రీ బస్సులు కూడా అక్కడే వస్తాయి. మేమైతే బస్సు కోసం చూసాము. బస్సు ఇంకా దొరకలేదనేసి ఆటోకి వచ్చామండి. ఆటో 70 రూపాయలు చెప్పారు. ఒక్కొక్కరు 60 రూపాయలకి వస్తున్నారు, ఒక్కొక్కరు 50 రూపాయలకి వస్తున్నారు, ఒక్కొక్కరు 70కే వస్తున్నారండి. మనం బేరం ఆడుకోవాలి. ఇంకా వచ్చేసాక గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇదే అండి బ్రహ్మోత్సవాలండి. బాగా ఉన్నాం. అక్కడ ఖాళీ లేదు. మేము అక్కడ దీపారాధన చేయడానికి అక్కడ దీపారాధన ప్లేస్కి వెళ్ళామండి. ఇగోండి అక్కడికి వెళ్ళాక దీపారాధన చేసామండి. 7 బియ్యపు పిండిలు ప్రమిదలతో 7 ఒత్తులేసి దీపారాధన చేశానండి. చేశాక ఇంకా మనం ప్రదర్శనకి వెళ్ళిపోతున్నానండి. ఇదిగోండి ప్రదర్శన చూడండి. ముందు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలండి. అక్కడ ఉండీలు ఉన్నాయి కదా, అక్కడి నుంచే మొదలుపెట్టి రూపాయి కాయిన్, మనం ఏ కాయిన్ అయితే 7 కాయిన్స్ ఉండాలండి. 7 కాయిన్స్ 7 పువ్వులు ఉండాలి. రూపాయి కాయిన్ అయితే రూపాయి 7 ఉండాలి. 2 రూపాయల కాయిన్ అయితే 2 రూపాయలు, 5 రూపీస్ కాయిన్ అయితే అన్నీ 5 రూపాయల కాయిన్సే ఉండాలి. ఏదైతే అదే వేయాలి. ఒక కాయిన్ పువ్వు పట్టుకొని ఆ ఉండే దగ్గర నుంచి తిరిగి మళ్ళీ చుట్టూరు రావాలండి. చూసారు ఎంత జనం ఉన్నారు అక్కడ ప్రదర్శనకి. అది ప్రదర్శన చేయగలుగుతారండి. మామూలు నడిచినట్టు అసలు ఎంత జనాభా అంటే ఎవరైనా సరే ఒక 5-6 వెళ్తే ఒక్కొక్కరు ఒక్క దగ్గరే ఉండండి. ఎందుకంటే తప్పైపోతారు అసలు జనంలోని. చిన్నపిల్లల్ని అస్సలు వదలకండి. చిన్నపిల్లల్ని వీలైతే తీసుకెళ్ళమాకండి. తీసుకెళ్తే మాత్రం పిల్లల్ని అయితే అసలు వదలకండి. చూసారా జనాభా ఎంతమంది ఉన్నారు. అసలు పెద్దోళ్ళమే ఆ జనాభాలోని ప్రదర్శన చేయలేమండి. చిన్నపిల్లలు ఇంకేం చేస్తారు చూడండి. అసలు ఇదిగోండి చుట్టూ తిరిగి మళ్ళీ ఉండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఆ ఉండి దగ్గర ఆ రూపాయి కాయిన్ వేసి పువ్వేమో అక్కడ పెట్టేవాళ్ళండి. అలాగా 7 ప్రదర్శనలు చేయాలండి. 7 ప్రదర్శనలు అయిపోయాక మేము దర్శనానికి వెళ్ళామండి. అసలు ఎంత జనం ఉన్నారంటే ముందు ఈ ప్రదర్శనలు కదండి. 7 వారాల 7 కొండల స్వామి, 7 ప్రదర్శనల స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి. అసలు బాగా సత్యమైన దేవుడు అంట. ఏదనుకుంటే అది జరుగుద్దంట. ఒకసారి మీరు వెళ్ళండి. మీరు చూడడానికి వెళ్ళాలనుకుంటే మామూలు రోజు వెళ్ళండి. శనివారం మాత్రం వెళ్ళమాకండి, జనాభా ఉంటారు. అందులో ఇవాళ బ్రహ్మోత్సవాలు ఒకటి. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే మాకు భయం వేసింది. పర్లేదు అలాగే అయిపోయిందండి. ఇదిగోండి మేమైతే 50 రూపాయలు టికెట్ అయితే లైన్లోకి వచ్చామండి. ఇదిగోండి బ్రహ్మోత్సవం కదా, పువ్వులతో అలంకరణ ఎలా చేశారో చూడండి. ఎక్కడికెక్కడ పువ్వులతో అలంకరణ బాగా చేశారండి. అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు. మీరు రావాలనుకుంటే 7 వారాలు రావాలండి. ఆయనకి 8వ వారం వడ్డీ ఇవ్వాలి. 8 వారాలు అయిపోయాక తర్వాత మనకి అష్టోత్తర పూజ చేయించుకోవాలండి. అష్టోత్తర పూజ అనేది శనివారం చేయరు. మనకి ఏ రోజు శనివారం తప్పించి ఏ రోజు కావాలంటే ఆ రోజు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా పళ్ళుతో ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇది గుడి లోపలండి. ఇంకా మేము తీయలేదు, ఎందుకంటే గుడిలో లోపలికి అలౌడ్ ఉండదు కదా ఫోను. ఇదిగోండి దేవుడి దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసాము. ప్రదర్శన లేట్ కానీ లైన్ మాత్రం 1 గంటలో అయిపోయిందండి. 9ంటికి వెళ్తే 10ంటికల్లా 1 గంటలో దర్శనం అయిపోయింది. కానీ ప్రదర్శన చేసినప్పుడే కొంచెం లేట్ అవుద్ది. ఇదిగోండి విమాన వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి డెకరేషన్ అయితే బాగా చేశారు. అంటే ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే దర్శనం అయిపోయాక ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయండి. భోజనాల లైన్ కూడా ఉంటుంది. భోజనాలు కూడా బాగా పెడతారండి. ఎంత జనాభా అయినా సరే బేగ్ కదిలిపోయిద్దండి. మనం నుంచోని వెయిట్ చేయక్కర్లేదు. లైన్ కూడా బేగ్ కదిలిపోయిద్దండి. మేము భోజనం చేసి అయితే మళ్ళీ రిటర్న్ విజయవాడ వచ్చేసాము. అంటే ఫ్రెండ్స్ రాజమండ్రిలో దిగాలండి. మీకు ఈ విషయం చెప్పలేదు. విజయవాడ నుంచి రాజమండ్రిలో దిగాలి. బాయ్ ఫ్రెండ్స్.